వ్యవసాయంలో పంట మార్పిడి చేయకపోవడంతో అనేక రకాలుగా నష్టపోతున్నారు రైతులు. భూమి సారం కోల్పోయి పంట దిగుబడి తగ్గుతోంది. చీడపీడల బెడద పెరిగి ఆర్థికంగా నష్టపోతున్నారు అన్నదాతలు. నత్రజని, భాస్వరం, పొటాషియం భూమిలో సమపాలలో లేకపోవడంతో ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించలేకపోతున్నారు రైతులు. వ్యవసాయ రంగంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సకాలంలో వర్షాలు లేకపోవడంతో పాటు వాతావరణ మార్పులు, నకిలీ విత్తనాలు, ఎరువుల కొరత ఇలా అనేక కారణాలు రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. కానీ రైతుల చేతుల్లో ఉన్న వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఉపయోగించుకోగలిగితే అధికంగా పంట దిగుబడి పొందే అవకాశం ఉందంటున్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. పంట మార్పిడి వారి చేతుల్లో ఉన్న వ్యవహారమే అయినా నెగ్లెక్ట్ చేసి నష్టాలను కొని తెచ్చుకుంటున్నారని తెలిపారు. రైతులు పంట మార్పిడి చేయకపోవడంతో దాదాపు 10 నుంచి 30% దిగుబడి నష్టపోతున్నారు అన్నదాతలు. రైతు ఆదాయానికి పంట మార్పిడి అద్భుతమైన సాధనం అయినప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారు. రసాయన ఎరువుల వాడకం ధాటికి క్రాప్ చేంజ్ అద్భుతమైన సాధనంగా పనిచేస్తుందన్నారు వ్యవసాయ శాస్త్రవేత్తలు. పంట మార్పిడితో అనేక లాభాలున్నప్పటికీ రైతులు ఈ విషయంపై దృష్టి పెట్టడం లేదన్నారు. పంట మార్పిడి చేయకపోవడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రధానంగా నేలలో ఉండే పోషకాలు అన్నీ సమానంగా మొక్కకు అందచేయబడవు. అలాగే ప్రతి పంటను ఒకే రకమైన పంటను వానాకాలము మరియు యాసంగి పంట కాలంలో సాగు చేసినట్లయితే చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉండి పంటకు ఎక్కువగా నష్టం కలుగజేసి దిగుబడి తగ్గడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పంట మార్పిడి ఖచ్చితంగా చేయవలెను. ఈ పంట మార్పిడి చేయడంలో ముఖ్యంగా పాటించవలసింది ఏంటంటే ఆహార పంటలను పప్పు దినుసు పంటలతో పంట మార్పిడి చేసినట్లయితే వాతావరణంలో ఉండే నత్రజనిని స్థిరీకరించడం జరుగుతుంది. ఈ పప్పు దినుసు పంటలు ఏవైతే ఉంటాయో వాటి వలన ఈ నత్రజని స్థిరీకరించబడి తర్వాతి పంటకు నేలలో నత్రజని శాతం పెరగడం వల్ల తర్వాతి పంటకు ఈ నత్రజని అందుబాటులోకి వచ్చి మొక్క పెరుగుదలకు బాగా ఉపయోగపడి అధిక దిగుబడులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెగ్యులర్ వరి సాగు చేసే రైతులు పంట మార్పిడిలో భాగంగా వరి పంట తర్వాత మినుములు, నువ్వులు, నూనె గింజలు సాగు చేయడంతో భూమిలో నత్రజని శాతం పెరగడమే కాకుండా చీడపీడల బెడద కూడా తగ్గుతుంది. మొక్కజొన్న పంటను వేరుశెనగ, కాయగూరల పంటలతో మార్పిడి చేసుకుంటే నేలలో సేంద్రియ పదార్థాల మోతాదు పెంచుతుందని తెలిపారు. పత్తి పంటకు మార్పిడిగా పెసర వేస్తే చీడపీడలతో పాటు నత్రజని, కర్బన పదార్థాలు పెరుగుతాయన్నారు. ప్రధాన పంటల సాగు తర్వాత కాయధాన్యాలు సాగు చేస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు ఉంటాయన్నారు. వాటి వ్యర్థాలను భూమిలో కలిపేస్తే వాటిలో సాగుకు అవసరమయ్యే సూక్ష్మజీవులు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలిపారు. రైతులందరూ కూడా అనువైన సమయం ఏదైతే ఉందో నారు పోసుకునే సమయం డిసెంబర్ 10లోపు నారు పోసుకోవాలి. 25 నుంచి 30 రోజుల వయసు ఉండే పంటలను నారు మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి. సరైన యాజమాన్య పద్ధతులను పాటించి మార్చి చివరి వారం లేదా ఏప్రిల్ మొదటి వారం కల్లా పంటను కోత కోసుకున్నట్లయితే అధిక దిగుబడులను పొందడమే కాకుండా నూక శాతంను తగ్గించుకోవడం జరుగుతుంది. నూక శాతం తగ్గడం వల్ల గిట్టుబాటు ధర కూడా లభ్యమవుతుంది. అదేవిధంగా వడగండ్ల వాన నుంచి కూడా పంటను రక్షించుకోవడం జరుగుతుంది. సరైన విధానంలో పంట మార్పిడి అమలు చేస్తే రైతులకు దాదాపు 15 నుంచి 20% అధికంగా ఆదాయం సమకూరుతుంది. ఒకే ఏడాదిలో వేర్వేరు పంటలను సాగు చేయడంతో మార్కెట్ రిస్క్ కూడా తగ్గుతుంది. క్రాప్ చేంజ్తో భూమిలో నత్రజని పెరిగి సాగు ఖర్చులు 10 నుంచి 15% వరకు తగ్గుతాయి. రసాయన ఎరువులు, క్రిమికీటకాల మందుల వాడకం తగ్గుతుంది. రైతులు ఎలాంటి భయాందోళనలకు లోనవ్వకుండా అధిక దిగుబడి కోసం పంట మార్పిడి విధానాన్ని అనుసరించడం మేలంటున్నారు వ్యవసాయ అధికారులు. ప్రస్తుతము పత్తి పంట సాగు చేయడం అనేది వర్షాకాలంలోనే సాగు చేస్తారు కాబట్టి ఈ వర్షాకాలంలో నవంబర్, డిసెంబర్ మాసం కల్లా ఈ పత్తి పంటను తీసివేయాలి. ఒకవేళ తీసివేసేయడం వల్ల ఏం జరుగుతుందంటే గులాబీ రంగు పురుగు ఉధృతి తక్కువగా ఉంటుంది. కాబట్టి పత్తి పంటలో గులాబీ రంగు పురుగు ఉధృతిని తగ్గించడానికి తర్వాతి పంట కాలంలో తగ్గించడానికి త్వరగా నవంబర్, డిసెంబర్ మాసంలో పత్తి పంటను తీసివేసి ఆ తర్వాత పప్పు దినుసు పంటలను వేసుకోవడం వల్ల నేలలో ఆర్గానిక్ కార్బన్ అంటాము కర్బన శాతం పెరగడం వల్ల నేల యొక్క సారవంతత పెరుగుతుంది. అలాగే వివిధ పంటలకు నేలలో ఉండే నత్రజని శాతం కూడా ఎక్కువగా ఉండడం వల్ల లభ్యత పెరుగుతుంది. అందువల్ల పంట దిగుబడి అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల రైతులు ఒకే రకం పంట ఎక్కువగా సాగు చేస్తారు. కావున ప్రభుత్వం కూడా పంట మార్పిడిపై రైతు వేదికల ద్వారా సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించాలి. సీజన్ను బట్టి పంటలకు తగ్గట్టుగా నాణ్యమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. కాయధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె ధాన్యాలను ప్రోత్సహించేలా ప్రభుత్వం కృషి చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది.